శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 545వ నామం పులోమజార్చిత అంతరస్వరూపంలో శ్రీ పులోమజార్చితాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే పులోమజ చేత అర్చించబడిన తల్లి అని మనకు అర్థం అవుతుంది. పులోమజ ఎవరో, ఆమె అమ్మవారిని ఎందుకు అర్చించిందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంద్రుడు రాక్షస సంహారం చేసి బ్రహ్మ హత్యా పాతకానికి లోనయ్యాడు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సూక్ష్మదేహంతో ఒక కమలం యొక్క నాళంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నది శచీదేవికి కూడా తెలియలేదు. ఇంద్రుడు లేకపోవడంతో 3 లోకాలలో అరాచకం ఏర్పడింది. దానితో ఇంద్రుడు తిరిగి వచ్చే వరకు సూర్యవంశ చక్రవర్తి అయిన నహుషుని తీసుకువచ్చి ఇంద్రునిగా నియమించారు దేవతలు. పదవి రాగానే నహుషుడు శచీదేవిని తనకు భార్య కమ్మని ఆదేశించాడు. అందుకు ఆ తల్లి బాధపడి గురువైన బృహస్పతిని ఆశ్రయించింది. ఆయన ఉపదేశంతో అమ్మవారిని ఉద్దేశించి కఠోరమైన తపస్సు చేసి తన భర్త యొక్క పాపాన్ని పోగొట్టుకొని నహుషుని వల్ల తనకు ప్రమాదం లేకుండా బయటపడింది. నహుషుడు సప్తర్షుల యొక్క శాపం చేత అధోలోకాలకు జారిపోయాడు. ఇక్కడ శచీదేవి బృహస్పతి వద్ద నుండి పొందిన విద్య త్రిపుర సుందరీ విద్య. ఈ విద్యయే శ్రీ విద్య. అంటే శచీదేవి శ్రీ విద్యను ఉపదేశం పొంది ఈ విద్యతో అమ్మవారిని ఆరాధన చేసింది, రక్షణను పొందింది. ఇక్కడ మనం శచీదేవి యొక్క తండ్రిని గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది. శచీదేవి యొక్క తండ్రి పులోముడు అనే మహర్షి. ఈయన కుమార్తె కావడం చేత ఆమె పులోమజ అయింది. ఈ పులోమజ చేత అర్చించబడిన తల్లి, పులోమజను అనుగ్రహించిన తల్లి లలితా పరమేశ్వరి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం, రక్షణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.